బిత్రి సత్తి గారి మీద కాంట్రవర్సీ అదే అలియాస్ రవికుమార్ మీద భగవద్గీత మీద కాంట్రవర్సీ చేశాడు కదా, దాని మీద అందరూ వ్యతిరేకత చూపించడం వల్ల, అందరూ టార్గెట్ చేయడం వల్ల అతను కాస్త ఆలోచన చేసిన తిరిగి ఏమని క్షమాపణ చెప్పినాను హిందూ సమాజానికి మొత్తానికి, నేను అట్లా అనడం తప్పే అని క్షమాపణ చెప్పినాను. నేను మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు అనేది ఏందో క్షమాపణ చూద్దాం ఒకసారి. అది ఎందుకంత సంతోషం, ఇట్లా ఒకసారి పొరపాటు జరిగినప్పుడు దాన్ని తీసుకోవడం, వెనక తీసుకోవడం చాలా మంచిది. అందరికీ నమస్తే, నేను రవికుమార్ కావలి, మీ బిత్రి సత్తి. అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు, సో అందులో వాస్తవం ఏమీ లేదు. నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్, రీల్స్ లాగా, షార్ట్స్ లాగా పెడుతుంటా. అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా, పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా, ప్రచారం చేస్తుంటా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమించేటోళ్ళు, నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా. కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే సంతోషం. బిత్రి సత్యన్న అలియాస్ రవికుమార్ అన్న సంతోషం. ఎందుకంటే క్షమాపణ చెప్పడం అందరికీ హర్షణీయం. ఎందుకంటే ఒకసారి ఏదో జరిగింది పొరపాటు, దాన్ని చక్కదిద్దుకోవడం మంచి లక్ష్యము. మేము కూడా మీ మీద ఎలాంటి చేయము ఇంకోసారి. కాకపోతే ఏంటంటే మీరు ఇలాంటి తప్పులు అవకతవకలు చేయవద్దని మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే మీరు చాలా ఫేమస్ అయినారు కదా.